అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఏంది సీనన్న ఎంకందో బ్యానర్ చూపిస్తున్నా అనుకుంటారా? చాలు మరి అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి మరి రావిరాల సూరంగుట్ట ఎల్లమ్మ జాతరకు వచ్చిన మరి ఇలా జాతరలో ఏమేమైంది, ఎట్లయింది, కళ్యాణం ఎట్లయింది, మరి అగ్నిగుండాలు ఎట్లయినాయి, ప్రోగ్రామ్ అంతా మీ అందరు చూపేనికి వచ్చిన. చాలు పోదాం పరిగా. చూసిరు కదా మరి ఇప్పటిదాకా అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మరి అగ్నిగుండాలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. మరి ఇప్పుడు దేవాలయానికి సంబంధించి నిత్యం దగ్గరుంటూ ప్రతిరోజు అమ్మవారికి కావాల్సినటువంటి పూజలో భాగంగా మరి ఏళ్ల సంధి యొక్క దేవాలయాన్ని మరి ముందుకు తీసుకుంటున్నటువంటి పెద్ద మనిషి మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు రత్నమే. అన్న ఎట్లున్నావే? మంచిగా అమ్మవారి దయతో చెప్పాలి. మళ్ళీ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి ఈరోజు అమ్మవారి కళ్యాణం ఎట్లా చేసారు? అమ్మవారి కళ్యాణం బాగా జరిగింది అన్న, అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. మాకు పొద్దున వర్షం పడి కొద్దిగా ఇబ్బంది అయింది, భక్తులకు రావడానికి ఇబ్బందికరంగా, పార్కింగ్ కానీ అన్నదానాలు కానీ ఇబ్బంది అయింది. వర్షం ఆడికి బాగుంది, బాగా జనాలు కూడా ఈ టైం వరకు ఫ్లోటింగ్ ఉండదు, ఈ టైం కూడా ఫ్లోటింగ్ పెరుగుతుంది జనాలు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? చాలా పెరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం తీసుకుంటే భక్తుల రద్దీ బాగా ఉంది. కొద్దిగా వర్షమే ఇబ్బంది పెట్టింది, లేకపోతే ఇంకా జనాలు వస్తుండే. కొంచెం వర్షం తగ్గినా కూడా జనాలు బాగానే వస్తారు. ఇంకా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దేవాలయంలో భాగంగా అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? గత సంవత్సరం చూస్తే ఒక కళ్యాణం షెడ్ వేసినాము, ఈసారి అమ్మవారి ముందర ఇంకొక షెడ్ వేసినాము. వాటర్ కానీ ఇక్కడ 2 బోర్లు వేసినాము, ఒక బోర్ ఉండే 2 బోర్లు వేసినాము తాగడానికి. ఫిల్టర్ పెట్టించినాం మంచినీళ్ళకు. ఏంటో కొనుక్కరావడం ఎందుకు, మనం ఫిల్టర్ వాటర్ ఇస్తాం భక్తులకు కానీ ఫిల్టర్ ఏర్పాటు చేసినాము. బాగానే చేస్తున్నాం, పార్కింగ్ కానీ ఇబ్బందులు లేకుండా బాగానే చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి దేవాలయానికి ఏ విధంగా సహాయ సహకారం ఉన్నాయి అభివృద్ధిలో భాగంగా? పర్వాలేదు, ఉన్నాయి సహాయ సహకారాలు గవర్నమెంట్ అభివృద్ధి ఉన్నాయి. ముందుకు వస్తున్నారు, రోడ్ వేస్తాం అది వేస్తామని. ఉత్సవాలు అయిపోయినా రోడ్డు కూడా అయిపోతుంది. శాంక్షన్ అయిందా? మరి శాంక్షన్ అయింది. వాస్తవానికి చూసినట్టయితే ఈ స్థలం వచ్చేసి ప్రైవేట్కి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం నుంచి మరి ఇంకా దేవాలయం ముందుకు అభివృద్ధి పోనీక మరి ఎలాంటి సహాయ సహకారాలు కొడుతున్నారు? ఇక్కడ స్థలం తక్కువ ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే. ఇదంతా ప్రైవేట్ ల్యాండ్, దాదాపు 10-15 కోట్లు రేటు వలుకుతుంది. ఎవరిని అడిగిన ఎవరు ఇవ్వట్లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ పక్క అంతా ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉంది. భక్తులనే మనిషికి 1 గుంట 2 గుంటలు కొనే ఏర్పాటు చేయాలని మేము సూచనిస్తున్నాం భక్తులకు. అట్లే ముందుకు వచ్చి అమ్మవారి సేవకు, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. మేము కూడా మా సాయశక్తుల బాగా తిప్పలబడి కూడా అది కొనాలని ప్రయత్నంలో ఉన్నాము. అంటే ఏదైతే పక్కకున్నటువంటి ఎఫ్టీఎల్ భూమి, సో భక్తులు ఏదైతే అమ్మవారి మొక్కులో భాగంగా మరి భూదాన యజ్ఞం అంటే దేవాలయం కోసం తల ఒక చేస్తే బాగుంటుంది. అమ్మవారి సేవకు అందరూ తల ఒక చేస్తే అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కావాలనే మా సంకల్పము. ఈ భూయజ్ఞం లాగా ఇది ఒక భూయజ్ఞంగా తీసుకొని మేము అందరము ఆ ల్యాండ్ కొనాలని. ఎందుకంటే ఆల్రెడీ రెప్టైల్ ఉంది, వాళ్ళకు కూడా యూజ్ కాదు. మనము గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ నుంచి ఏదైనా సూచనలు తీసుకొని అది కొంచెం పిల్లలు చేస్తే మనకు భక్తులకు బాగా సౌకర్యంగా ఉంటుందనే ఆలోచన. గత కళ్యాణం అప్పుడు ఇక్కడికి మాజీ మంత్రి అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చేసి మా యొక్క పార్టీలో భాగంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక దేవాలయానికి ఎంతో అభివృద్ధి చేయడానికి కొనసాగిస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఏమైనా ఇక్కడ అభివృద్ధి చేసిరా?
బీఆర్ఎస్ ఇప్పుడు మేడమే 4 కోట్లు పెట్టి రోడ్డు శాంక్షన్ చేసింది, డబల్ రోడ్డు తుక్కుగూడ నుంచి రావురావులకు. మీతో బ్రిడ్జి ప్రాబ్లం ఉంది వాగులో వంతేనా, 4 కోట్ల చిల్లర పెట్టి ఆ రోడ్డు పెట్టింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే నిధుల నుంచి మెయిన్ రోడ్ నుంచి గుడి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేసింది. మరి నాయకుల్లో భాగంగా ఇప్పటివరకు ఎవరెవరు వచ్చారు వివిఐపీలు? ఇప్పుడు మామూలు నాయకులే వచ్చారు, చెల్ల నరసింహారెడ్డి వాళ్ళు వీళ్ళు వచ్చారు. మినిస్టర్ వస్తాడట ఇప్పుడు, శ్రీధర్ బాబు, కొండ సురేఖ గారు ఇప్పుడు వస్తారని ఇంటిమేషన్ ఉంది. లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి లోకల్ ఎమ్మెల్యే సబితేంద్ర రెడ్డి గారు వస్తున్నారట. దేవాలయ అభివృద్ధిలో భాగంగా నిత్యం మరి దేవాలయంలో పూజలు చేస్తున్నటువంటి గురువు రావిరాల రాములు అనే ఒక పూజారి ఉంటే మరి ఆ పూజారి ఇప్పుడు అమ్మవారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. మరి వారి యొక్క కుమారుడు మనతో పాటు ఉన్నారు, మరి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే, ఏ పేరు నీ పేరు? నా పేరు కాశీనాథ్ అండి. ఎట్లున్నావు? చాలా బాగున్నా అమ్మవారి దేవాలయం. చెప్పాలి మరి ఏంది, ఎట్లా అమ్మవారి సన్నిధిలో నిత్యం ఉంటారు, మళ్ళీ ఎలా నడుస్తున్నాయి పూజలు? అమ్మవారికి అన్ని విధాల పూజలు నిత్య నివేదన కానీ, అమ్మవారికి అలంకార కానీ, రోజుకు అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా భక్తుల కోరిక మేరకు అమ్మవారు ఏది కోరుకున్నా భక్తులకు ప్రతి ఒక్క కోరిక తీరుస్తుంది. ఆ నమ్మకంతోనే భక్తులు భారీ ఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు పొద్దు నుంచి ఎన్ని లక్షల మందికి మరి భక్తులు కావచ్చు అంటారు ఇక్కడికి? అందరైతే మాకు తెలిసే 50 to 70,000 వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణం, మళ్ళీ అగ్నిగుండం, మరియు పటము ప్రోగ్రామ్ లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. 70,000 వరకు 70,000 వరకు రావచ్చండి. ఇక్కడ కళ్యాణంలో బాగా భక్తులకి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. ఎంత మంది వస్తే అంతమందికి భక్తులకు ఇక్కడ మా చైర్మన్ గారు గుడి తరఫున అందరికీ అన్నదాన కార్యక్రమం, అందరికి ప్రతి భక్తునికి అదే విధంగా అన్ని విధాల మంచినీటి సౌకర్యం కానీ మరియు భోజన వసతులు కూడా కల్పించారు. చూశారు కదా, ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి ట్రస్టీ గారు కావచ్చు, పూజారి కావచ్చు మనతో పాటు మాట్లాడదు. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మరి అమ్మ దేవాలయం దగ్గరకు వచ్చినటువంటి భక్తులు మరి ఎంతో ఆనవాయితీగా అంటే సాంప్రదాయంగా బోనాలు కూడా రెడీ చేయడం జరుగుతుంది. సో మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు, మరి అమ్మవారి దగ్గర వచ్చి ఇంత పవిత్రంగా. మేడం నమస్తే. నమస్తే. చెప్పండి మేడం, మీ పేరు? దేవి రక్ష. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కేబిహెచ్పి నుంచి వచ్చాం. కేబిహెచ్పి నుంచి ప్రతిసారి వస్తారా మేడం, లేక ఇదే సార్ ఫస్ట్ టైం వచ్చారు? ప్రతిసారి వస్తాం. మరి ఏమని మొక్కిరు మేడం అమ్మవారికి? ఈరోజు బోనం చేస్తారు కదా, మరి ఎందు గురించి బోనం చేసి ఎక్కియాలనుకుంటారు? అందరు బాగుండాలని. ఇంకా చేయలేదు, చేసిన తర్వాత వెళ్ళి మొక్కుతాం. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని. సూపర్. అక్క మీ పేరు? జ్యోతి. ఏం చేస్తుంటావు అక్క? మేము బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేస్తున్నా. ఎట్లా నడుస్తుంది మరి బిజినెస్? బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుంది. ఎప్పుడు ఎన్నేళ్ళ సంది వస్తున్నావు ఇక్కడ దేవాలయం దగ్గరికి? ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇదే ఊరు మా అమ్మ వాళ్ళది. ఇదే ఊరు? ఏ ఊరు? సర్దార్ నగర్. సర్దార్ నగర్. మా తగ్గ కుక్కడు పెళ్లి. ఇద్దరు పెళ్లి అయినాయా? పాపది అయ్యింది. ఇంకో బిడ్డ బ్యాలెన్స్. బాబు MBA అయిపోయింది. రైట్. చూసుకున్నట్టయితే మరి ఇక్కడ దేవాలయం సమీపంలో ఉన్నటువంటి మరి సేవకు ఇచ్చేసినటువంటి మహిళలందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి బోనాలన్నీ కూడా మరి దగ్గరుండి ఎంతో పవిత్రంగా ఈ యొక్క భోజనం అంటే అమ్మవారికి ప్రసాదాన్ని ఇక్కడ ఎక్కేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? రావిరాల. మరి ఎన్ని రోజుల సంది వస్తున్నావు దేవాలయానికి? చిన్నప్పటి నుంచి. ఎలా అనిపిస్తుంది మరి రోజు రోజుకు దేవాలయం అభివృద్ధి? చాలా అభివృద్ధి అవుతుంది. మాకు చాలా మంచి జరుగుతుంది. చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ మేము బోనాలు వేస్తాం ఇక్కడ. అగ్గిగుండాలు ఉంటాయి. చాలా మంచి జరుగుతుంది. ఘటం తీస్తారు ఎవ్రీ ఇయర్. చాలా పవిత్రమైన దేవత ఇక్కడ. అంటే చిన్నప్పటి నుంచి ఏం మొక్కుంటే నీకు ఏం కోరికలు నెరవేరు? నేను ఏం మొక్కున్నా అది కరెక్ట్ జరుగుతుంది అనమాట. నేను ఎడ్యుకేషన్ లో ఎన్నైనా టాపర్ మంచిగా చదవాలి అనుకోని ఇంట్లో ఫస్ట్ రావాలి అంటే నేను ఖచ్చితంగా ఫస్ట్ వస్తా. సో నాకు చాలా ఇష్టమైన దేవత ఎల్లమ్మ తల్లి. అంటే ఎల్లమ్మ కళ్యాణానికి ప్రతి సంవత్సరం వస్తావు? ఎవ్రీ ఇయర్. కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. మా కుటుంబ సభ్యులందరూ అమ్మ నాయన అందరూ వచ్చారు. ఏటా ప్రతి ఏటా మరి సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం వద్ద
మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు పూజారులు అంటే ఒగ్గు పూజారులు ఇక్కడ ఉంటేనే ఈ యొక్క కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుక చేయడం జరుగుతుంది. మరి మనతో పాటు ఒగ్గు కళాకారులు వారి పేర్లు అడిగి తెచ్చుకునే ప్రయత్నం. అన్న నమస్తేనే. ఏం పేరు అన్న? ఒగ్గు మల్లేశ. ఏ ఊరే? లేమూరు. ఎట్లున్నావు? మరి ఎన్ని రోజుల సంది ఈ యొక్క కళ్యాణంలో పాల్గొంటున్నావు? అంటే మీ పూర్వీకులు అంటే ఇంతకంటే ముందు ఎవరు చేసేవారు కళ్యాణం? ఏం పేరు? మీ నాయన పేరు? నారాయణ సంగయ్య. మా ఆయన చేసాడు, మా ఆయన తర్వాత నేను చేశాను. కళ్యాణం రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తున్నాం. అంటే ఎన్ని రోజులు జరుగుతుంది ఒక కళ్యాణం? ఈ ఒక రోజు కళ్యాణం అవుతుంది. గత సోమవారం మంగళవారం పోయిన మంగళవారం మైలు తీసినాము, నిన్న సోమవారం ఘటన తీసినాము, ఇలా కళ్యాణం అయింది. తర్వాత సాయంత్రం మళ్ళీ ఘటన తీస్తాము. ఘటన తీస్తారు. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ అవకాశం తగ్గినందుకు? మంచిగా అనిపిస్తుంది. ఆ భగవంతుని ఆశీస్సులతో కళ్యాణం మంచిగా అనిపిస్తుంది. లోక కళ్యాణం జనమంతా బాగా పెరిగి వస్తున్నారు. బాగా అవుతుంది. బాగా అవుతుంది. మరి అప్పటికిప్పటికి మన భక్తులు పెరిగిరా? చాలా పెరిగారు. అప్పటికిప్పటికి చాలా పెరిగారు. 1000 మంది పెరిగారు. 100 మంది కాదు, 1000 మంది పెరిగారు. మంచిగా అవుతుంది. మరి మనతో పాటు మరొక ఒగ్గు కళాకారులను వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తేనే. ఏ పేరు నీ పేరు? పాండు. ఒగ్గు పాండు. ఎట్లున్నావు? నేనైతే మంచిగా ఉన్నా. చెప్పాలి మరి ఎట్లా అనిపిస్తుంది? మరి ఎన్ని రోజుల నుంచి ఒక కళ్యాణం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది? మేము గత 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇది సూర్యగిరి ఎల్లమ్మ అనే ఆలయం ఇక్కడ శ్రావణ మాసంలో కూడా మంగళవారం మొదటి వారం ఏమో మైలు తీసి రెండో వారం అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణం తర్వాత ఘటం ఊరేగింపు జరుగుతుంది. అశేష భక్త మనుషులందరూ ఇక్కడ ఇచ్చేసి అమ్మవారికి మొక్కుగా కొబ్బరికాయలు, నాగరపతి, ఆరోగ్యాలు, కోడమనగా నైవేద్యం సమర్పించుకుంటారు. అమ్మవారు నమ్మిన భక్తులకు ప్రకారం కాబట్టి ఏది కావాలనుకుంటే అది ఆనందంగా సంతోషమైంది. కాబట్టి అమ్మవారు మొక్కు చేసి ఆ తల్లి కాబట్టి దైవం కాబట్టి అందరూ అమ్మవారు ఎంతమంది ఒగ్గు కళాకారులు వచ్చారు? ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఒక 30 నుంచి 35 మంది ఒగ్గు కళాకారులు ఎన్ని బృందాలు ఇక్కడికి రావడం జరిగింది? మేము లేమూరు, ఇక్కడ రాజులూరు, ఆంగ్లమైలారం, ఇక్కడ తదేరా, ఇక్కడ తొమ్మిది, ఇక్కడ కొండపల్లి కలిసి ఇక్కడ చేస్తాం. ఇక్కడ మరి అమ్మవారి దగ్గర కళ్యాణం చేయడానికి అవకాశం దక్కింది కదా, ఎలా అనిపిస్తుంది? ఈ అమ్మవారికి సేవ చేసుకోవడం మా జన్మ ధన్యం. అందరికి అవకాశం రాదు. మాకు అమ్మవారు ఇచ్చిన అన్నమాట సర్వదా ఎల్లమ్మ భక్తులు అమ్మవారి కళ్యాణంలో భాగంగా మరి ఇక్కడికి నవ వధువరులు వచ్చారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. మీ పేరు? సాయి. సాయి. ఏం చేస్తుంటావు సాయి? సిఎంఓ ఆఫీస్ జాబ్. సిఎంఓ ఆఫీస్ లో కొలువు చేస్తావు. ఎట్లా నడుస్తుంది నీ కొలువు? ఏంది చుక్క ఉన్న మళ్ళీ ఉంగరాలు గట్టిగా పెట్టి నిలవన అయిందా పెళ్లి? మా ఇంటి ఆమెను తోలుకొచ్చినావా? ఏడుంది మరి చూపియావా? మరి ఇంటి ఆమెను కూడా తోలుకొని వచ్చింది అడుగుదా. అమ్మ నీ పేరు? ఎట్లున్నావు? ఎట్లా అనిపిస్తుంది? మరి మొదటిసారి వచ్చారా కళ్యాణానికి? మరి ఎలా అనిపిస్తుంది? మీ కళ్యాణం చేసుకొని అమ్మవారి కళ్యాణానికి వచ్చింది, మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఏం మొక్కిరు మరి దేవునికి? చెప్పారంటావు. కోరికలు అనేది కడుపులో కోరుకోవాలంటావు. చెప్పేది కాదు కోరిక. నిత్యం మరి అమ్మవారి సన్నిధికి ప్రతి మంగళవారం వచ్చేటువంటి భక్తులు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. నీ పేరు? ఎలా ఉన్నావు? ఎవరెవరు వచ్చి మళ్ళీ ఇలా కళ్యాణానికి? మా ఆయన, మా కోడలు, మా కొడుకు. మీ ఆయన, మీ కొడుకు, మీ కోడలు. మళ్ళీ మొదటిసారి తోలుకొని వచ్చినావా? కోడలు ఇంత ముందుకు ఎప్పుడు తోలుకొని వచ్చినావా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఫస్ట్ మొన్ననే పెళ్ళి అయింది, ఇప్పుడే తోలుకొచ్చిన. మొన్ననే పెళ్లి చేసినావు, ఇలా అమ్మవారి కళ్యాణాన్ని తోలుకొచ్చినావు. ఏమని మొక్కినావు? మళ్ళా కళ్యాణం అయితే తోలుకొస్తాను మొక్కిన. వచ్చితావా మనమని ఎత్తుకొని వస్తాను మొక్కినావా? మళ్ళీ మరి ఎట్లా అనిపిస్తుంది కళ్యాణానికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైనా మంచిగా అనిపిస్తుంది. సంవత్సరం వస్తుంది. ఏ ఊరు మీ ఊరు? రాగన్న కూడా కుర్మలు కూడా పక్కన. రైట్. మరి మరో నవ యువకుడు ఉండి ఆడుచుకుంటా వాళ్ళ సోదర నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు?
మనీష్. ఎట్లున్నావు? బాగున్నా. చెప్పాలి, ఎట్లా అనిపిస్తుంది మరి ఇలా కళ్యాణానికి వచ్చినావు? మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వస్తా. రైట్, మళ్ళీ చూసిరు కదా ఇప్పటిదాకా అయితే మరి సూరంగుట్ట ఎల్లమ్మ కళ్యాణంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులని, మరి వచ్చినటువంటి ప్రతి అతిథులను కావచ్చు, భక్తులను కావచ్చు, ప్రతి ఒక్కరి ముచ్చట్లు అయితే అడుచుకున్నాం. మరి ఇటువంటి చక్కటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి DSK D6 న్యూస్. ఉంటాం అలా. నేను మీ జర్నలిస్ట్ మరియు యాంకర్ గొంగడి సీనన్న.